వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. సో తనతో కూడా మాట్లాడదాం. హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీస్ మీద, అదేవిధంగా గ్లోబల్ వైజ్ అసలు ఏం జరుగుతుంది, దీని ప్రభావం ఏ రంగాల మీద ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఐటీ ఒకప్పుడు అందరికీ ఇది ఒక స్వర్గధామం. 2 అంకెల శాలరీ, మంచి లైఫ్, వీక్లో 2 days లీవ్, అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. ఈ ఐటీ వల్ల ఏ రంగాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సెకండ్ ఏంటంటే ఐటీ ఎంప్లాయీస్ చాలా తీవ్రమైన మానసిక వేదనకి గురవుతున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలానే ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీసే లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. కొన్ని వేల మంది జాబ్స్ నైట్ తీసేస్తున్నారు. వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఓ పక్క వరల్డ్ వైడ్ తీసుకున్నామంటేనేమో మొన్న హైదరాబాద్ వచ్చిన మోదీ గారు గోల్డ్ కొనొద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారిగా గోల్డ్ రేట్లు కూడా పడిపోయాయి. ఎలా ఆకాశానికి వెళ్ళిందో గోల్డ్ రేట్ అలానే పడిపోయింది. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. సో ఏం జరుగుతుంది మేడం? ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, రేపు జాబ్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేదంటే ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తానో, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తానో, మీకు మీ పిల్లలకి ఒక సెక్యూరిటీ అయితే ఉంటుందని చెప్తే మీరు ఏం చెప్తారు మేడం? ఐటీ జాబ్స్ అయితే చాలా మటుకు ఇప్పుడు పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. అదైతే మనం లైవ్గా చూస్తున్నాం. ఇది చెప్పేది కాదు. మన నేబర్స్ చూస్తే ఒక 4 ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో 2కి ఆల్మోస్ట్ లైక్ జాబ్స్ పోయినట్టే వినపడుతున్నాయి. సో డెఫినెట్లీ గ్లోబల్ వైజ్, వరల్డ్ వైజ్ మనకి ఐటీలో అయితే క్రైసిస్ అయితే ఉంది. అండ్ మీరు అన్నట్టు ఎస్, దే ఆర్ గోయింగ్ త్రూ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో. ఎందుకంటే ఈ ఐటీ జాబ్స్ ఎంప్లాయీస్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఐటీ తప్ప ఇంకేం చేయలేరు. ఇప్పుడు ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్. ఓకే, రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయిందని నేను ఒక ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేశాను. ఓకే, దట్ ఈస్ బికాస్ ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ ఉంది టువర్డ్స్ వరల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అండ్ ఆల్. కానీ ఐటీ వాళ్ళది అలా కాదండి. ఐటీ వాళ్ళ ప్రపంచం ఏంటంటే ఒక ల్యాప్టాప్, ఒక క్లోజ్డ్ రూమ్. ఓకే, సో వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే సాఫ్ట్వేర్స్, యాప్స్ తప్ప వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. సో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ రీజన్ వాళ్ళ మెంటల్ క్రైసిస్కి. చాలా మటుకు ఇప్పుడు ఐ హ్యావ్ హర్డ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉందంటే ఇద్దరిది జాబ్స్ పోతున్నాయి. పోనీ ఊర్లలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలంటే వీళ్ళని చదివించడానికి అన్ని పొలాలు అమ్మేసుకొని వాళ్ళని సిటీలోకి పంపిస్తున్నారు పేరెంట్స్. సో డెఫినెట్లీ వాళ్ళకంటూ ఒక నెక్స్ట్ ఫ్యూచర్ అనేది లేదు. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇదేంటంటే ఒక రకమైన కాషన్ ఇది. ఓకే, ఒకటే ఇండస్ట్రీని మాత్రం బేస్ చేసుకొని పిల్లల్ని పెంచకుండా వాళ్ళకి కూడా మల్టీ లెవెల్లో స్కిల్ సెట్స్ని తయారు చేయాలనేది ఒక రకమైన అలర్ట్నెస్ ఇది మన పేరెంట్స్కి కానీ, ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్కి కానీ. సో డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే ఈ గ్లోబల్ క్రైసిస్ డెఫినెట్లీ ప్రతి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు నాకు ఒక ఐటీ జాబ్ ఉంది, నాకు ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది. ఆ ₹1,00,000 బేస్ చేసి నా ఫ్యామిలీని రన్ చేస్తాను. నేను ఒక హౌస్ లోన్ తీసుకొని ఇల్లు తీసుకుంటాను, కార్ లోన్ తీసుకొని ఒక కార్ కొనుక్కుంటాను. ఓకే, సో సడన్గా ఓవర్ నైట్ నాకు ఆ జాబ్ పోయింది అనుకోండి, డెఫినెట్లీ నేను నా లోన్ కట్టుకోలేను, నా కార్ లోన్ కట్టలేను. సో ఏమైపోతుంది? ఎవ్రీథింగ్ కమ్స్ టు ఏ షట్ డౌన్ సిచ్యువేషన్. సో ఇప్పుడున్న క్రైసిస్ ఏంటంటే ఇప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి చూస్తే టేక్ ఓవర్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఓకే, బ్యాంక్ ఆప్షన్ చేసిన ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, కార్లు ఆప్షన్ చేసి తీసుకొస్తున్నారు, అది ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బిగినింగ్. ఇంకో 3 yearsలో దిస్ విల్ గెట్ మల్టిప్లైడ్ ఇంటూ 10-20 times. సో అదే చెప్తాను కదా, దిస్ ఈస్ యాక్చువల్లీ స్మాల్ సైజ్లో వచ్చిన క్రైసిస్ ఇది మనకి.
ఇంకో 2 years పోయే కొద్దీ ఇంకా పెద్ద క్రైసిస్ ఫేస్ చేస్తాం, ఇంకో నెక్స్ట్ 2 yearsలో ఇంకో నెక్స్ట్ పెద్ద క్రైసిస్ ఫేస్ చేస్తాం. అందులో గ్లోబలీ చూసుకుంటే చాలామంది ఇండియన్స్ కూడా వాపస్ వస్తున్నారు. వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ స్టేట్ లైక్ కేరళలో ఆల్మోస్ట్ 60% పాపులేషన్ బయట ఉంటారు. సో జస్ట్ ఇమాజిన్ సౌదీ నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి కేరళకి జనాలు వచ్చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఉండడానికి ఓకే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు కాబట్టి దే కెన్ మేనేజ్, కానీ వాళ్ళ లైవ్లీహుడ్ ఎట్లా? కేరళ ఈజ్ వన్ స్టేట్ వేర్ దే డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎక్కడ ఎలా బ్రతకగలుగుతారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? సో సిమిలర్లీ యూ హ్యావ్ టు కంపేర్ ఎవ్రీ స్టేట్ అండ్ సీ వాళ్ళు ఎట్టుపోతున్నారు అనేది. ఇప్పుడు మనకి ఐటీ అనేది ఇట్ వాజ్ బిగ్ రెవల్యూషన్. లాస్ట్ 40 years నుంచి ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇంత ఫుల్ స్ట్రీమ్గా వచ్చేసింది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఒక ఐటీ జాబ్ వచ్చేసిందంటే దే థింక్ దేర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్. ఓకే, అదే ఓవర్ నైట్ ఆ జాబ్ పోయినప్పుడు డెఫినెట్లీ దే విల్ గో త్రూ మెంటల్ క్రైసిస్. కానీ ఇదంతా చూస్తుంటే స్తోమతకి మించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అంటే బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయని చెప్పి ఎడపెడ కొనేశారు. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాక అందరూ తలబట్టుకుంటున్నారు. అంటే దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మీరు అన్నట్టు యూనో ఒక ఎఫోర్డబిలిటీ దాటి, అరే నాకు జాబ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వస్తుంది, ఓకే నా వైఫ్కి జాబ్ వచ్చేసింది, ఇంకో 60,000 1 lakh యాడ్ అయ్యింది అని ఎక్కువ బర్డెన్స్ తీసేసుకుంటున్నారు. దట్ ఈస్ కరెక్ట్ అండి. ఇప్పుడు నన్ను అడిగితే ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ₹1,00,00,000 పెడితే నాకు ఒక 3 BHK ఫ్లాట్ వచ్చేస్తుంది. ఓకే, మినిమం 14 to 1500 SFT, దానికంటే ఎక్కువ పోతే మైట్ బి 1.2 1.3 CR నేను పెట్టాలి. అదే నేను వెళ్ళి హై రైజ్ అపార్ట్మెంట్లో తీసుకుంటాను, నాకు 2.5 కోటి అవుతుంది విత్ ఆల్ అమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో నేను ఈ 1.2 CR ఇంట్లో ఉండాలా లేదంటే 2.5 CR ఇంట్లో ఉండాలా అనేది ఈజ్ అవర్ వే ఆఫ్ థింకింగ్. చాలామంది ఏంటంటే అది అఫోర్డబుల్ అయినా అవ్వకపోయినా పక్కనోడు హై రైజ్లో ఉన్నాడు, నేను హై రైజ్లో ఉండాలి అనే ఒక పోటీ మీద దే హ్యావ్ పర్చేస్డ్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు చూస్తే ఏమైందంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల బిల్డర్స్ కూడా చాలా మటుకి ప్రాజెక్ట్స్ ఆపేసే పరిస్థితి ఉంది. ఓకే, సో వీళ్ళకంతా ఇది ఎప్పటికీ పొజిషన్ వస్తుంది, వీళ్ళు ఉండే ఇల్లు రెంట్ కట్టాలి, ప్లస్ అవతల అక్కడ ఫ్లాట్ తీసుకున్నందుకు వాళ్ళకి ఈఎంఐలు కట్టాలి. సో డెఫినెట్లీ ఈ క్యాట్ అండ్ రన్ రేజ్లో మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలని కరెక్ట్ ప్లానింగ్ లేనందుకే ఇవన్నీ జరుగుతుంది. ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక ప్లాన్ చెప్తారా మేడం? డెఫినెట్లీ అండి. భూమి మీద ఇన్వెస్ట్ చేయొద్దని నేను ఎప్పుడూ చెప్పను. ఓకే, కానీ ఇన్వెస్ట్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ విచ్ క్యాన్ గివ్ యూ రెవెన్యూ. ఇప్పుడు నేను ఒక హైవే బిట్ కొన్నాను అనుకోండి, రోడ్ సైడ్ మీద కొన్నాను, ఎక్కువ మూవ్మెంట్ ఉంది, నేను దాన్ని ఒక రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఏంటి, ఒక రెస్టారెంట్కో లేదంటే పెట్రోల్ బంక్కో లేదంటే ఆ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక గ్రోసరీ స్టోర్కో దేనికో నేను రెంట్ ఇవ్వచ్చు. అంటే రెంట్కి లీజ్కి నేను ల్యాండ్ ఇవ్వచ్చు. లేదు నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనుక్కోండి, ఏం లేదన్నా లీజ్కి ఇచ్చినా డబ్బులు వస్తుంది. ఓకే, లేదంటే దాని మీద పొలం చేసుకున్నా మనకి డబ్బులు వస్తుంది. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఆ ల్యాండ్ మీద నుంచి మనకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకి ఊర్లలో ల్యాండ్స్ తీసుకుంటారు, ఎక్కడో ఊరు లోపలికి వెళ్ళి తీసుకుంటారు తక్కువకి వచ్చిందని, కానీ అలాంటి ప్రాపర్టీస్ డెడ్. యా, ఇప్పుడు మనం చూస్తున్నాం ముంబై హైవేలో ఇంత ఉంది, షాద్నగర్లో ఇంత ఉంది, అన్ని కొన్ని 10-15 సంవత్సరాలు అయినాయి, కానీ ఏమైనా రిటర్న్ వస్తున్నాయా? రావట్లేదు. సో ఇన్వెస్టింగ్ ఇన్ ప్లాట్స్ తప్పని చెప్పట్లేదు, బూమింగ్ ఏరియాస్ లో కొనుక్కోండి. కానీ మీలాంటి ఎక్స్పర్ట్సే కదా మేడం చెప్పి ఇక్కడ కొనండి అక్కడ కొనండి, దట్స్ వాట్ 2 or 3 years లోనే డబుల్ అవుతాయని చెప్పి చెప్పారు. 15 years అయినా కానీ ఇంతవరకు దానికి అప్రిషియేషన్ కనపడట్లేదు. అదే చెప్తాను, బూమింగ్ ఏరియాస్ లో కొనండి. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఇప్పుడు షాద్ నగర్కి వెళ్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ శంషాబాద్ ఏరియా ఏంటి, ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కొనండి. అక్కడ నుంచి ఎవరో వెంచర్ వేసారు, నాకు 10,000 గజం వస్తుంది, 7,000కే గజం ఇస్తుందని ఒక 20-30 kilometers లోపలికి వెళ్ళి ప్రాపర్టీ తీసుకుంటే ఇట్ విల్ నెవర్ బూమ్. ఓకే, బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేసెస్లో డెఫినెట్లీ బూమ్ అవుతుంది. ఓకే, ఒకప్పుడు 111 జియో ల్యాండ్స్ అయినా కూడా శంషాబాద్ ఏరియాస్లో చాలామంది కొనుక్కున్నారు 2,000 గజం 3,000 గజానికి. ఓకే, ఇప్పుడు అవన్నీ ఎంత లేదన్నా కూడా 111లో కూడా 20,000-22,000 అయినాయి గజం. ఓకే, సో వెన్ యూర్ ఇన్వెస్టింగ్ ఏంటంటే మనకు ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఎలాంటిది అనేది చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు యాక్చువల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంత భూమి రావడానికి కారణం కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. ఎందుకంటే వాళ్ళ ఆ జీతాలు ఏం చేసుకుంటారు, ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, అది ప్లాట్స్ ఉండొచ్చు, ల్యాండ్స్ ఉండొచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, అన్ని ఇన్వెస్ట్మెంట్ కొనలేరు మేడం. ఎందుకంటే ఇప్పుడు 1 kg గోల్డ్ కొన్నాం అనుకోండి, ఐటీ వాళ్ళకి చూపించాలి, రకరకాల భయాలు ఉంటాయి. భూమి ఎంతైనా కొనవచ్చు,
Yes. ప్రాబ్లం ఉండదు. అది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గోల్డ్ అయితే ఎంత గోల్డ్ మీరు దాచిపెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారా, లాకర్లో ఎంత పెట్టుకుంటారు. సో డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే గోల్డ్ బార్స్ కొన్నారనుకోండి, రేపు అవసరం వస్తే బ్యాంక్ వాళ్ళు దాని మీద కూడా లోన్ ఇవ్వరు. ఓన్లీ ఆన్ ఆర్నమెంట్స్ దే విల్ గివ్ యూ. ఓకే. యా, సో ఎంత ఆర్నమెంట్స్ కొంటారు. సో దట్ ఈస్ రూల్డ్ అవుట్. గోల్డ్ అనేది ఒక స్టేజ్ వరకే. మ్యాక్సిమం చాలా మంది ఇంట్లో 1 kg గోల్డ్ ఉంటుంది. దానికంటే బియాండ్ కొనాలంటే ఈ షుడ్ బి సమ్ వెరీ ఫిల్తీ రిచ్ గై. ఎందుకంటే దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇబ్బంది అది. సో గోల్డ్ ఒక ఎక్స్టెంట్ వరకే కొంటారు. కానీ రియల్ ఎస్టేట్ భూముల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది, ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు, కోటి రూపాయలు క్యాష్ వచ్చింది అనుకోండి, మీరు క్యాష్ని వైట్ చేయలేరు. అది అప్పుడు ఏం చేస్తారు, మీరు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ద బెస్ట్ లిక్విడిటీ ఉండేది ఈజ్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. సో అందుకే జనాలు ఇంతగానం కొంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అది స్టాగ్నెంట్ అయ్యింది. రైట్ టైం అనేది ఇన్వెస్ట్ చేయడానికి డెఫినెట్లీ ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ ప్రైజెస్ తగ్గిస్తున్నారు. సో పీపుల్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ క్యాన్ ఇన్వెస్ట్. ఇంకో 2 years ఆగితే రీసేల్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో బొచ్చడని ఉంటుంది. సో యూ క్యాన్ జస్ట్ పిచ్చిగా మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తేనే డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ అనేది ఇట్ విల్ నాట్ డై. గోల్డ్ విషయంలో స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పారు కొనొద్దు 1 year వరకు. కానీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అక్వైరింగ్ కదా. ఆర్బీఐ గోల్డ్ కొంటూనే ఉంది. ఇక్కడ కొంటా ఉంది, అక్కడ డాలర్ రేట్ పెరుగుతూ ఉంది. సో సి దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే గోల్డ్ మరి అందరూ పిచ్చిగా గోల్డ్ కొనేసుకుంటే అక్కడ కూడా స్కేర్సిటీ ఈ వచ్చేస్తుంది. ప్రశ్న ఎందుకు అడిగా అంటే ఐటీ ఎంప్లాయీస్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. సో దాని గురించి మీరు ఇచ్చే సలహాలు సూచనల కోసం కూడా చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి మీరు చెప్పే ప్రతి వీడియో కూడా చూస్తూ ఉంటారు. చాలామంది కూడా అడిగారు ఈ టాపిక్ మీద మాట్లాడిచ్చిందని చెప్పి కూడా అన్నారు. అందుకని ఈ ప్రశ్న కూడా అడగడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం. థ్యాంక్ యూ.